వాళ్ళందరూ కూడా విట్నెస్ చేసిన తర్వాత ఏమి డిఫరెన్స్ లేవంటే అప్పుడు పాస్ చేద్దాం. నువ్వు చదివినిపించు, చూసుకోమని, బుక్ చదవమని, వాళ్ళ పుస్తకాలు తెరిచి చూసుకోమని చెప్పండి. కలుగొట్ల గ్రామ రైతులకు నా యొక్క విజ్ఞప్తి, మీ అందరికీ మేము గత రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు 4/2/2026 తారీఖు నుంచి పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం స్టార్ట్ చేశాము. మీ దగ్గర ఉన్న పాస్ పుస్తకాలన్నీ ఒక్కసారి ఓపెన్ చేసుకోండి. మొదటి పేజీలో ఒక్కసారి మీరు గమనిస్తే పట్టదారులు అంటే ఈ రైతు ఓనర్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా అందులో పొందుపరిచి ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర లోపల చదవండి, చూపి ఎక్కర్లేదు, మీరు చదవండి, మీరు చూసుకోండి. చదువు వచ్చిన వాళ్ళు ఒక్కసారి మీరు సరిగ్గా చూసుకోండి. చదువు లేని వాళ్ళు పక్క వాళ్ళకు చూపించుకోండి. ఇంటికి పోయినాక ఇప్పటికే చూపించుకోండాలి. చదువుమా, చూడు లోపల ఒకసారి చదువు, నా తృప్తి కోసరం. ఒకసారి లోపల కరెక్ట్గా ఉందా లేదా చదవండి. లోపల నీ పేరుందా అన్ని కూడా ఒకసారి చదివినిపిస్తారు. అప్పుడు నేను చెప్తాను ఏం చేయాలి. కూర్చోండి, మీరు అందరూ కూర్చొని చదివిందంతా వినండి, నేను మాట్లాడతా. మొదటి పేజీలో మన జిల్లా కర్నూలు పేరు సరిగా ఉందా లేదో ఒకసారి చూసుకోండి. తర్వాత డివిజన్, మన ఆదోని డివిజన్ పేరు సరిగా ఉందా లేదో ఒకసారి సరి చూసుకోండి. ఆ తర్వాత మండలం, మన ఎమ్గనూరు మండలం ఉందా లేదా ఒకసారి సరి చూసుకోండి. తర్వాత మన గ్రామం కలుగొట్ల గ్రామం. ఇక్కడి వరకు ఈ 4 విషయాలు మన రైతులందరికీ సమానంగా ఉంటాయి. తర్వాత వచ్చే విషయాలు ఒక్కసారి మీ ఖాతా నెంబర్, నా దగ్గర ఉన్న నడిపన్న గారి ఖాతా నెంబర్ 1661 సరిగా ఉందా లేదో ఒకసారి నేను ఇతను అడిగి తెలుసుకుంటాను. అలాగే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సార్ సరిగానే ఉంది సార్. నా ఖాతా నెంబర్ 1661 సార్. ఓకే, నెక్స్ట్ తర్వాత పాస్బుక్ జారీ చేసిన తేదీ ఉంటుంది. అంటే ఇందాక మన విఆర్ఓ గారు తెలియజేసినట్టుగా 15 రోజుల క్రితమే మన ఇంటి దగ్గరకు వచ్చి డ్రాఫ్ట్ పట్టాదారు పాస్బుక్ యొక్క ఒక తెల్ల కాగితం మీకు ఇచ్చి మీ వివరాలన్నీ సరిగా ఉన్నాయా లేదా అని వాళ్ళు ధృవీకరించుకున్న తర్వాత మీ అనుమతి తీసుకొని ఈకేవైసీ చేసిన తర్వాత ప్రింటింగ్ చేయబడింది. అందులో తేదీ 25/1/2026 ఉంది. ఒకసారి సరి చూసుకోండి. తర్వాత పట్టాదారుని పేరు, నా పక్కన ఉన్న రైతు పేరు, ఇంటి పేరుతో సహా బుడుగు జంగాల గానిగ నడిపన్న గారు సరిగా ఉందా లేదా చెప్పండి. నా పేరు బుడగ జంగాల గానిగ నడిపన్న, నాది పట్టా కరెక్ట్గానే ఉంది సార్. మీ తండ్రి గారి పేరు గానిగ భిక్షపతి. నా తండ్రి గారి పేరు గానిగ భిక్షపతి కరెక్ట్గానే ఉంది సార్. తర్వాత మిగతా వారందరికీ కూడా సమానంగానే ఉంటుంది. ఆడవాళ్ళైతే స్త్రీలింగం ఉంటుంది, పురుషులైతే పురుషుడు అని ఉంటుంది. తదుపరి చిరునామాలో మన కలుగొట్ల గ్రామం కాబట్టి కలుగొట్ల గ్రామం అని ఉంటుంది. ఆ తర్వాత కులం వచ్చేసి మనం ఏది ఉంటుందో ఆ కేటగిరీ వైజ్గా బీసీలకైతే బీసీ ఏ బీసీ ఆ విధంగా ఉంటుంది. నా పక్కన ఉన్న నడిపన్న గారు ఓసీ కాబట్టి ఓసీగా నమోదు చేయడం జరిగింది. సార్ మేము బుడగజంగాలమే కానీ ఇప్పటికైతే మాకైతే ఓసీగా ఇస్తున్నారు సార్. ఓకే అండి. తర్వాత లాస్ట్లో ఈ 6వ అంశం ఆధార్ నెంబర్ ఒక్కసారి సరి చూసుకోండి. అందులో 12 అంకెల్లో లాస్ట్ చివరి 4 అంకెలు మాత్రమే మీకు కనపడేలా ఉంటాయి సెక్యూరిటీ రీజన్స్ కోసం. మీ 4 చివరి అంకెలు సరిగా ఉన్నాయా లేదా ఒకసారి పట్టాదారులు ఒకసారి పరిశీలించుకోండి. సార్ నాది 71/42 సార్. ఆధార్ నెంబర్ 4 అంకెలు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. తర్వాత 7వ అంశం మీ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ సరిగా ఉందా లేదో ఒకసారి చూసుకోండి. నేను నడిపన్న గారి నెంబర్ అనౌన్స్ చేస్తాను. సార్ నా నెంబర్ 9009021883 సార్. సరిగా ఉంది. ఒకసారి మీ అందరు కూడా సరి చూసుకున్నారు కదండి. పట్టాదారు యొక్క వ్యక్తిగత డీటెయిల్స్ అన్ని కూడా సరిగా ఉన్నాయి. తదుపరి మనకు వచ్చేసి ఇప్పుడు ఇందులో అధునాతిక సాంకేతిక భద్రతా లక్షణాలు ప్రయోజనాలు మనం ప్రవేశపెట్టామని కదా, దాని గురించి వివరిస్తాను. ఒకసారి మీ పట్టాదారు పాస్బుక్స్ అన్ని ఓపెన్ చేసుకోండి. ఈ కొత్త పట్టాదారు పాస్ పుస్తకంలో ప్రతి పేజీ కూడా ఏదైనా సరే ఒక కెమికల్ అంటే రసాయనాలు కానీ లేదంటే ఒక ఆయిల్ని కానీ ఉపయోగించి పేర్లు తురిపేయడం కానీ చెరిపేయడం కానీ ఇటువంటి ఆస్కారం లేకోకుండా కెమికల్ సెన్సిటైజ్డ్ సెక్యూరిటీ పేజెస్ని వాడుతూ మనం ముద్రించడం జరిగింది. ఇది ఎందుకు ఉపయోగించడం అంటే మనం రైతులం మొత్తం కూడా రైతాంగం వ్యవసాయంతోనే ఉంటాం. అందులో ఏదైనా పెస్టిసైడ్స్ లేకపోతే ఏదైనా కెమికల్స్ పడి మన పేరు చెరిగిపోవడం కానీ లేదా మన భూ విస్తీర్ణం కానీ మన సర్వే నంబర్ కానీ తప్పులుగా పోవడం కానీ ఇటువంటి ఏదైనా జరిగే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి రైతుల గురించి ఆలోచించి కెమికల్ సెన్సిటైజ్ సెక్యూరిటీ పేపర్స్ని ఉపయోగించి మన పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రించడం జరిగింది. మరి రెండో అంశం వచ్చేసి ప్రతి పేజీలో
తూర్పుకి రైట్ సైడ్ కార్నర్లో ఒకసారి చూడండి, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం వాటర్ మార్క్ ఉంటుంది. ఈ కార్నర్లో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటర్ మార్క్ చిహ్నం ఉంటుంది. తర్వాత లోపల మీ పాస్బుక్లో ఒకసారి గమనిస్తే బ్యాక్గ్రౌండ్లో గీతలు ఉంటాయండి, ఒక పాము గీతల్లా ఉంటాయి. వాటిని గలోచ్ ప్యాటర్న్ లైన్స్ అంటారు. అవి ఎందుకు ప్రవేశపెట్టారంటే, దాని తర్వాత లోపల ఒకసారి గమనించండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక అక్షరాల్ని మైక్రో టెక్స్ట్గా ప్రింటింగ్ చేయడం జరిగింది. ఈ 3 అంశాలని మన పాస్బుక్లో ఎందుకు పెట్టామంటే, ఇవి ఒకవేళ ఇతరులు ఎవరైనా కాపీ చేయాలనుకున్నా, ఇటువంటిది సృష్టించాలనుకున్నా సరే వాళ్ళకి ఈ అక్షరాలు అనేది తప్పుగా కనిపిస్తాయి. అంటే స్కాన్ చేసినా సరే ఒకవేళ ఇటువంటి ఒక డూప్లికేట్ క్రియేట్ చేయాలన్నా సరే సాధ్యం కాదు. తర్వాత 3వ అంశం వచ్చేసి, మన పట్టాదారు పాస్బుక్ యొక్క ముఖ చిత్రం. అంటే మన అట్ట ఒకసారి మీరు గమనిస్తే కనుక మన కవర్ పేజీని బక్రమ్ ఇండస్ట్రియల్ రీన్ఫోర్స్డ్ పేపర్ కవర్తో మనకి ఈ అట్టని ముద్రించడం జరిగింది. మరి అది జస్ట్ ప్లేన్గా మాత్రం కాదండి, రాజముద్రని బంగారపు వర్ణంతో అంటే గోల్డ్ ఫాయిల్ ప్రింటింగ్ మనం చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం ద్వారా మన ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న హామీకి ప్రతీకగా నిలుస్తుంది. ఒకసారి పేజ్ లోపల ఓపెన్ చేసుకోండి. మీ ఫోటో పైన ప్రత్యేక సెక్యూరిటీ నెంబరింగ్ ఉంటుంది. ఇది ఒకరికి ఉన్నది ఇంకొకరికి ఉండదు. అది మీ పట్టాదారు పాస్బుక్లో మీకు ఉండే పట్టాదారుకు ఉండే ఒక స్పెషల్ నెంబర్ ఉంటుంది, మీకు మాత్రమే అది కేటాయించడం జరిగింటుంది. తర్వాత అల్ట్రా వైలెట్ గ్లో అంటే మన పేపర్ అనేది ఒకవేళ బ్యాంకుల్లో మీరు గమనించింటారు, ఒక కరెన్సీ నోటుని ఏ విధంగా అయితే లైట్ కింద పెడితే మెరుస్తుందో మన పాస్బుక్ కూడా అదే విధంగానే మెరుస్తుంది. తర్వాత ఇందులోనే ఇన్విజిబుల్ ఫైబర్ పార్టికల్స్ని ఇంక్లూడ్ చేశారు. అంటే మన కంటికి కనపడదు, కానీ ఆ ఫైబర్ పార్టికల్స్ అనేది చూడగానే మనం పట్టుకోగానే అధికారులు ఇది సరైందా కాదా అని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటివన్నీ కూడా మీకు ప్రవేశపెట్టారు. తర్వాత పేజీలు, ఇందులో పాస్బుక్లో పేజీలు తీసేయడం లేదా మళ్ళీ అతికించడం ఇటువంటి చేయకుండా అల్ట్రా వైలెట్ సెక్యూరిటీ థ్రెడ్తో బైండింగ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పాస్బుక్లోని ఎటువంటి వివరాలు కూడా అడిషనల్గా అంటే ఒక వ్యక్తిగతంగా మాత్రం వాళ్ళ ఉద్దేశపూర్వకంగా అతికించుకోవాలన్నా లేదంటే ఒకరికి అన్యాయం చేయాలని తీసేయాలన్నా వీలు కాదు. అటువంటి సెక్యూరిటీ థ్రెడ్తో ఈ పాస్బుక్స్ మనకు బైండింగ్ చేయడం జరిగింది. తదుపరి రైతు వ్యక్తిగత వివరాలు ఉన్నది అంటే మీ ఫోటో పైనుంచి కింది వరకు ఒక్కసారి గమనించండి. విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్తో అంటే ఒక మన 500 రూపాయలు కానీ ఒక కరెన్సీ నోటు పైన ఏ విధంగా అయితే ఒక సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుందో అటువంటి ఒక థ్రెడ్ అమర్చి సెక్యూరిటీ ఫీచర్స్ని మనం పెంచడం జరిగింది. ఒక కరెన్సీ నోటుకి ఎంత విలువ ఉంటుందో మన పట్టాదారు పాస్బుక్ కూడా అటువంటి విలువ కల్పిస్తూ అదనపు రక్షణ కల్పించడం జరిగింది. ప్రతి పాస్బుక్లో ఇప్పుడు చివరి అంశం, ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్స్ ఉంటే కనుక పెట్టుకోండి. క్యూఆర్ కోడ్, ఇది క్యూఆర్ కోడ్ నార్మల్ క్యూఆర్ కోడ్, డైనమిక్ క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ డైనమిక్ క్యూఆర్ కోడ్ మీ దగ్గర ఉంటే ఆ పట్టాదారు పాస్ పుస్తకంలో ఏదైనా సరే అంటే మీ ఖాతా నెంబర్ని ఎవరైనా సరే మ్యానిపులేట్ చేశారా, లేదు మీకు భద్రత గురించి అనుమానం ఉందా, మీరు ప్రతిసారి ఒక సచివాలయంకు ఒక ఎంఆర్ఓ గారిని అడిగే అవసరం లేకుండా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే పట్టాదారుల వివరాలు, మొదటి పేజీలో ఉన్న క్యూఆర్ కోడ్లో పట్టాదారు యొక్క వివరాలు, రెండో పేజీలో ఒకసారి గమనించుకోండి అందులో భూమి యొక్క వివరాలు, మూడవ పేజీలో మీ భూమికి సంబంధించిన ఎల్పిఎం మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో ఒక కోడ్ ఉంటుందండి, దాన్ని స్కాన్ చేయగానే మీ భూమి ఎక్కడుందో గూగుల్ మ్యాప్లో లొకేషన్ చూపిస్తుంది. ఆ లొకేషన్ ఆధారంగా మీరు మీ భూమికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అంటే మా భూమి మాకు తెలియదా సార్ మీరు అడగొచ్చు, కానీ మీరు ఏదైనా అవసరాల కోసం ఏదైనా పనుల కోసం మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ భూమి గురించి నీ ఇంటి గురించి చిరునామా చెప్పాలంటే మీ ఈ క్యూఆర్ కోడ్ ఒకటి పంపిస్తే చాలు, అక్కడ రైతు సేవలు కానీ రైతుకు సంబంధించిన పనిముట్లు కానీ మీ పొలం వరకు రావడానికి ఆస్కారం ఉంటుంది, చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇన్ని భద్రతా కారణాలు తీసుకున్న తర్వాత కూడా పట్టాదారు పాస్ పుస్తకాలని మాన్యువల్గా తెల్ల కాగితంలో సంతకాలు పెట్టించుకొని ఇచ్చే పద్ధతులకి స్వస్తి చెప్తూ ప్రస్తుతం మనము ఎంప్లాయీస్ యాప్ నందు ఒక రైతు వారి కుటుంబ సభ్యులు నమోదు కాబడిన హౌస్ హోల్డ్ సర్వేలో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే కేటాయించే విధంగా మనకి వెసులుబాటు కల్పించారు. దానికి విఆర్ఓ గారు ఇప్పుడు వచ్చి మన నడిపన్న గారికి ఈకేవైసీ చేసి పాస్బుక్ మంజూరు చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు ఎంప్లాయీ మొబైల్ యాప్లో పట్టాదారు నుండి ఈకేవైసీ చేయించడం జరుగుతుంది సార్. ఫోటో తీసుకుంటాం.
పేరు బుడగజంగాల గానిగ నడపన్న. మీ ఆధార్ నెంబర్ లాస్ట్ 77142. ఓకే మేడం. పట్టాదారుని ఆధార్ సరైనదా అంటే సరైనది సార్. అవును. పట్టాదారుడు అందుబాటులో ఉన్నారంటే ఉన్నారు సార్. మీ ఇప్పుడు ఈకేవైసీ చేయించడం జరుగుతుంది సార్. సక్సెస్ఫుల్ సార్. ఏందమ్మా? సక్సెస్ఫుల్ సార్. ఓకే, ఇప్పుడు మీరందరూ చూసుకున్నారు కదా, మీకు అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు, రాజముద్రతో ఇచ్చారా? ఇచ్చారు అంటే చేయిలు పైకి ఎత్తండి, పట్టాదారు పాస్ పుస్తకాలు చూపేయండి అందరూ. ఓకే, దించండి. ఇప్పుడు మీ సెల్ ఫోన్ ఉంది కదా, క్యూఆర్ కోడ్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీ పొలం డీటెయిల్స్ మీ ఫోన్లో వస్తున్నాయా లేదా అని. చెక్ చేసుకున్నారు? ఒక నిమిషం చెక్ చేసుకున్నాక అడుగుతాను, అప్పుడు చేతులు పైకెద్దురు. చేసుకున్నారు? ఓకే, ఎంతమంది చెక్ చేసుకున్నారో చేతుల పైకెత్తండి. ఇంకా కొంతమంది చెక్ చేసుకోవడం లేదు, తెలియకుండా కానీ కారణం ఏదైనా కానీ. అన్నీ కరెక్ట్గా ఉన్నాయని భావిస్తున్నారా? మీరు చదువుకోనుంటే కరెక్ట్గా ఉన్నాయంటే చేతుల పైకెత్తండి. ఓకే, చేతులు దించండి. ఓకే, కంప్లీట్ చేయండి మీరు. సార్ నడిపన్న గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. ఇవ్వండి.